ఒప్పుకుంటారని చెప్పి మీరు చెప్తున్నారు. అవన్నీ ఒప్పుకోవడంలే. ఇప్పుడు శవాల మీద రాజకీయాలు చేసేది వ్యక్తులు ఎవరంటే మీరే. ప్రజలు బాగా అర్థమైంది. ఈ 25 రోజులు ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో, ప్రజలకు ఏమని చెప్తారేమో. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, పార్సార్థి ఏమైనా మాకు చెప్తాడేమో, మాకేమైనా మంచి చేస్తారని చెప్పి ప్రజలు కూడా గమనించారు. కానీ ఎక్కడ 20 రోజుల్లో ఎక్కడ ఏ విషయం కానీ చెప్పలే. డెవలప్మెంట్ విషయం చెప్పడంలే, మేము పథకాలు ఇస్తామని చెప్పడంలే, వాళ్ళు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పడంలే. పోనీ 6 ప్యాకేజ్ ఇది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు చెప్పింది, దాని గురించే మాటం లేదు. సూపర్ 6 దాని గురించి మీనాక్షి మాటంలే, ఇట్లా జనసేన మాటంలే, పార్సార్థి మాటంలే. మరి వాళ్ళు ఏం మాడతారు? ఏమన్నా సాయిని తిట్టడము, ఆదరణ ప్రజలు తిట్టడం మీద వస్తే వేరే ఏది చేయడంలే వాళ్ళు. నిన్న నారాయణపురం పోయినా నిన్న ఒక టెట్రా ప్యాకెట్, ఒక కర్ణాటక ప్యాకెట్ పట్టుకోండి చేతిలో. ఒకటి చెప్తున్నా పార్సార్థి గారికి, ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎక్కడ వచ్చింది? మనం ఏం చేసినావు నీ అప్డేట్లో? ఎక్సైజ్ కేసు ఒకటి చూపించినావు అంటే దీని నిదర్శనం ఏమి? నేను అంతకుముందు ఎక్సైజ్లో దందా చేసేది ఒక సాంకేతం పంపిస్తాను. అదే డ్యూటీలో ఉన్నావు కాబట్టి ఈరోజు టెట్రా ప్యాకెట్ నీ చేతిలో పెట్టుకొని ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎక్కడ వచ్చింది? మరి ఎవరు తెచ్చారు నీకు? ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ పార్సార్థి గారు పోతే, ప్రతి ఒక్క వార్డుకి పార్సాలు పోతే దాదాపుగా ఒక 10-20 కేసులు పంపిస్తానంట ఆ వార్డుకి. మరి అవన్నీ ఎక్కడ వచ్చినాయి? నువ్వు పంపించేది అవన్నీ కేసులు కర్ణాటకలో నువ్వు తెప్పిస్తున్నావు. ఒక లారీ పంపించి కర్ణాటకలో మధ్యాహ్నం ఆదోళన దింపి ప్రతి ఒక్క వార్డు పోతే ఒక 10 కేసులు 20 కేసులు ముందే పంపించి అంటే విజులు లేదు కదా. ప్రజలు అతను చెప్పిన సమాధానం విజులు ఇవన్నీ పెట్టుకొని ఇది ఎందుకంటే గతంలో నువ్వు చేసినావు కాబట్టి ఎక్సైజ్ నీ మీద ఉంది కాబట్టి నువ్వు అప్డేట్ చూపించినావు కాబట్టి నీకు తెలిసి ఉంటుంది. అది ఆ ఎక్సైజ్ అంటే ఆ దొంగసారా ఎలా చేయాలా, ఎలా తయారు చేయాలనేది నీకు తెలుస్తుంది. ఎందుకంటే నీవే స్వచ్ఛందంగా నీ యొక్క నామినేషన్లో చూపించుకున్నావు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా పార్సార్థి గారు. ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి ప్రజల్ని మొబ్బు పెట్టాలా, ప్రజలు నేను చెప్తే మాట వింటున్నారు అంటే ఒక హిప్నటిజం చేయాలని చూస్తున్నాడు. ఒక డాక్టర్ గారు ఏం చేస్తున్నాడంటే సైకాలజీగా ప్రజల్ని ఒక దోవల పెట్టాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మేము చెప్తున్నాం. ఇంకా ఇప్పుడన్నా కానీ టైం ఉంది, ఇంకా దాదాపు 15-16 రోజులు టైం ఉంది. ఇప్పుడన్నా మీ పథకాలు చెప్పండి, ఫస్ట్ మీ మేనిఫెస్టో అని చెప్పండి, మీ కూటమి మేనిఫెస్టో అని చెప్పండి. 25 రోజులు అంటే మీ మేనిఫెస్టో చెప్పడంలే, మీ సూపర్ 6 గురించి చెప్పడంలే. మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు ప్రజలకి, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఆదరణ ప్రజలు అడుగుతున్నాను. అలాగే మరి రాబో రోజుల్లో కూడా ఎవరు ఇటువంటి నమ్మరు. మొన్న కూడా పార్సార్థి గారు ఎమ్నూరు పోయినాడు, ఎమ్నూరులో కూడా ఏదో సార్ మాట్లాడుతుంటాడు అంటే ముస్లిమ్స్ రిలేషన్ చేస్తాం మేము ముస్లిం ఇది చేస్తాం అది చేస్తాం, ఇవన్నీ మాట్లాడే అవసరం అంటే మోడీ పంపిస్తే వచ్చారంట. ఆంధ్ర రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగమే. అతను ఏమంటాడు, మీనాక్షి ఏం మాట్లాడతాడంటే ఇవన్నీ సెంట్రల్ ఫండ్ తెచ్చినామేమో, సెంట్రల్ ఫండ్ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాడు. బైపాస్ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, తర్వాత మైనారిటీ కాలేజ్ అయితేనేమి, ఓకే సెంట్రల్ ఫండ్ అనుకుందాము. మరి నువ్వు 2014-2019 మీనాక్షి ఇన్ఛార్జ్గా ఉన్నావే, మరి నువ్వేదో తేలేకపోతావు ఇవన్నీ. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 15 నుండి 16 కాలేజీలు మెడికల్ కాలేజీలు వస్తాయి. మళ్ళీ ఈరోజు ఎందుకు మరి మీ గవర్నమెంట్ రాలే ఇవన్నీ? 14 నుండి 19 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇక్కడ నువ్వే ఇన్ఛార్జ్ ఇక్కడ ఆదోనికి, ఏమన్నా తెలుసుకోలేవు. మైక్ పెట్టుకొని బీజేపీ తరఫున ఎప్పుడు ఏం మాట్లాడలే వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా పార్సార్థి అంటే ఉన్ని కూడా మాట్లాడడంలే. కానీ యువతల మీనాక్షి ఓ పక్క మల్లప్ప ఓ పక్క వీళ్ళు మాట్లాడుతారు వస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడడంలే. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలా. రేపొద్దున ఇతను ఓడగొడితే ఇన్ఛార్జ్ నాకే వస్తుంది మీనాక్షి నాయుడు, అది ఆలోచన చేస్తున్నాడు ఇతని. ఎందుకంటే రెచ్చగొట్టి మాట్లాడితే ఆదరణ ప్రజలు ఒప్పుకోరు, రెచ్చగొట్టే మాట్లాడిస్తే ఆదరణ ప్రజలు ఇతను ఒప్పుకోరు పార్సార్థిని. నెక్స్ట్ నేనే ఉంటాను మళ్ళీ ఆదరణలో రాజకీయం నేనే చేసే దూరంలో వీళ్ళు పోతారు తప్పితే దాన్ని పార్సార్థి గారు గమనించి నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫునేమి, మా నాయకుల తరఫునేమి, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము చెప్పుకుంటూ ఈరోజు మేము చాలా ఊర్లో ఎంక్వైరీ చేసినాం.
మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు చేసేపోతున్నాడు మన పార్థసారథి గారు. ఎందుకంటే అది తెలిసిపోయింది. అది నాన్ లోకల్ ఒకటి, నాన్ లోకల్ ఇక్కడ ఎవరు ఓట్లేరని చెప్పి గతంలో కోట్ల ప్రకాష్ రెడ్డి కూడా నిరూపించినాడు. అదే ధోరణిలో అతను కూడా ఉన్నాడు, నాకు కూడా ఓట్లేరు, నాకు తెలిసిపోయింది, సరే ఏదో టికెట్ తెచ్చుకున్నాను, ఏదో ఈ 40 రోజులు పబ్బం కనపడితే సార్లు నేను వెళ్ళిపోతాను, గురించి వెళ్ళిపోతాను, తర్వాత వాళ్ళు ఎట్లా లోకల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమని చేసుకుంటారని చెప్పి మాట్లాడని చెప్తే ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడినాడు. 14 నుండి 19 వరకు అతని బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయినాడు. అప్పుడు ఎంపీ అదే బీజేపీ తర్వాత మరి బీజేపీకి వచ్చినాడు. బీజేపీలో 2014 అతను సీట్ ఇస్తే అతను ఓడిపోయినాడు. మరి ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కానీ 7 నియోజకవర్గాలు ఉంటాయి అతనికి కూడా. 7 నియోజకవర్గాల్లో పార్థసారథి ఎక్కడ తిరిగినాడా? ఎక్కడ తిరగలే. ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏదో బీజేపీ కూటమి అని చెప్పి మహాకూటమి అని చెప్పి ఈరోజు ఎందుకంటే ప్రజలు కూడా ఆదోళన చాలా సున్నితమైన ప్రజలు, అన్నీ చూసిన రాజకీయాలు 27 నుండి రాజకీయాలు చూస్తారు ఆదోళన ప్రజలు. ఎవరు వ్యక్తి ఎలా అంటేవాడో, ఎవరు వ్యక్తి ఎలా అంటాడో అందరూ తెలుసు. గతంలో మీనాక్షి నాయుడిని 3 సార్లు గెలిపించినారు, తర్వాత సాయి నాయుడు కూడా 3 సార్లు గెలిపించినారు. మళ్ళీ ఆ రోజు మీనాక్షి నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? బీసీలకు మగతనం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రోజు నువ్వు బీసీలు ఓట్లు వేసిందే గెలిచింది ఎవరు? మీనాక్షి నాయుడు గారు. మళ్ళీ ఆ రోజు నీ వరకు వస్తే మగతనం అని చెప్తున్నావు, మళ్ళీ ఈరోజు పార్థసారథి గెలిగిపోతే మీకు మగతనం అని చెప్తున్నావు. మరి ఎంతో సంవత్సరం అంటే మీడియా మిత్రులందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఆదోళన నియోజకవర్గంలో గత 25 రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది. మళ్ళీ అటు జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ కూటమి అభ్యర్థిగా మళ్ళీ డాక్టర్ పార్థసారథి గారు ప్రచారంలో పోతున్నాడు. ఇటు మా వై సాయిప్రసాద్ గారు అయితేనేమి, మా వైఎస్ఆర్ నాయకులు కూడా ప్రచారంలో, మనోజ్ రెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రచారంలో దూసుకొని పోతున్నారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా కూటమి అభ్యర్థి అంటే పార్థసారథి గారికి, గత 25 రోజుల నుండి ఆదోని ప్రజలకు నువ్వు ఏమైతే ఎవరికి ఏమున్నా ఆ వార్డులో పోతే ఎలాగైతే ఎమ్మెల్యేని తిట్టాలా అనే విషయాన్ని వాళ్ళు రాయొచ్చని చెప్పి నువ్వు చెప్తున్నావు తప్పితే ఆ వార్డు గురించి, అభివృద్ధి గురించి కానీ వార్డులో సమస్యలు ఏమున్నాయని ఏమని చెప్పడంలే. పోనీ పల్లెలు పోతున్నావా, పల్లెల్లో కూడా ఏం చెప్తున్నావు అంటే సేమ్ ఇదే స్క్రిప్టే, ఎమ్మెల్యే గారు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. ఇదైతే 25 రోజుల నుండి మేము చూస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు పార్థసారథి గారిని. ఇక నిన్న కూడా చూస్తున్నాం, కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మొన్న వాల్మీకి నగర్ పోయినాడు. వాల్మీకి సోదరులు నా సోదరులు అని చెప్పి, వాల్మీకులు మాకు సహకారం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఆడేం చేసినాడు, 2 కత్తులు పట్టించాడు. ఒక కత్తి పార్థసారథి పెట్టుకుంటూ, ఇంకో కత్తి మల్లప్ప గారు పెట్టుకుంటూ, మరి దాన్ని ప్రజలకి ఏమి ఎలా సాంకేతం అనేది ఎవరికి అర్థం కావడంలే. అంటే కత్తులు పెట్టి ప్రచారం చేయాలని చెప్పి ఉండడం అర్థం కావడంలే. మన ఆదోళన సంస్కృతి లేదు. ఎప్పుడు గత 20 ఏళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అటువంటి చరిత్ర లేదు. అటువంటి హీనమైన మాటలు ఎప్పుడు రాలే ఏ లీడర్లకు కూడా. మరి తర్వాత ఏం చేస్తాడు, మరి ఇంకో పల్లెటూరుకు పోతాడు. మొన్న చిన్నపెండగలు పోయినాడు. చిన్నపెండగలు పోయి ఏం మాట్లాడతాడు, మీకు ఉసుక డాక్టర్లు బంద్ అయినాయా, నేను ఎమ్మెల్యే అయినాను, నేను ఎమ్మెల్యే అయిపోతాను, ఉసుక డాక్టర్లు లైన్లో నిలబెట్టి నేను తోలిస్తాను, మీకు ఎవరు అడ్డు మోసాడు చూస్తా అంటాడు. అయ్యా పార్థసారథి గారు, నువ్వు చదువుకున్న వ్యక్తి, కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి. ఆ గవర్నమెంట్ పాలసీల ప్రకారము మనం మాట్లాడాలి తప్పితే నీదేదో నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను అని చెప్పడము మంచి పద్ధతి కాదు. ఇంకో విషయాలు నేను చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారము ఏదేదో అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవన్నీ నీకే వర్తిస్తాయి. ఈరోజు శవాల మీద రాజకీయం చేసేది నువ్వు. ఎందుకు ఒక డాక్టర్గా నువ్వు ఉన్నావు కాబట్టి తెలుసు. డెంటల్ క్లినిక్లో ఎంతమంది కన్జ్యూమర్ ఫోరంలో నీ మీరు కూడా మీనాక్షి నాయుడు శక్తిగుడి దగ్గర మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడాడు. మీనాక్షి నాయుడు గారు ఏమంటాడు, ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా, సాయిప్రసాద్ గారు ఉండాలా, లేకపోతే నేను మీనాక్షి నాయుడు ఎమ్మెల్యేగా ఉండాలా, బీసీలేం ఎమ్మెల్యేగా ఉండకూడదా, మీ మగతరం లేదా బీసీలకి అని మాట్లాడడం అందరూ చూసినాం. ఆదోని ప్రజలంతా గమనించారు. ఈరోజు మీనాక్షి గారు ఒకటే చెప్తున్నాం మేము. ఈరోజు 2004లో కిష్టమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు మరి కిష్టమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది. మళ్ళీ ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు చేసిన బ్లేమ్ ఏమి బీసీలు మీనాక్షి నాయుడే ఓడగొట్టాడని చెప్పి. మళ్ళీ ఆ రోజు బీసీలు కనపడం లే మీనాక్షి నాయుడు గారికి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అతని సీటు రాలే, బీసీ వ్యక్తిగా పార్థసారథికి వచ్చింది. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, బీసీలు గెలిపించుకోవాలని చెప్తున్నాడు. కరెక్టే, బీసీలు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీలు ఇది చేసుకోవాలా, బీసీలు కూడా ఇది చేసుకోవాలని చెప్తున్నాం మేము కూడా. కానీ మగతనం లేదు బీసీలు అని చెప్పడము అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మీనాక్షి నాయుడు మేము ప్రశ్న చేస్తున్నాం.
తర్వాత నిన్న పార్సాల దగ్గర ఏం చెప్తున్నాడు, మండిగిరికి వచ్చాడు. మండిగిరికి వస్తూ ఒక కరెంట్ పోల్ చూపించి దౌర్జన్యం ఎవరైనా చేస్తే దీన్ని కట్టేసి కొడతాడంట. అంటే పోలీసులు లేరా, డిపార్ట్మెంట్లు లేవా, అంటే ప్రభుత్వాలు లేవా, చట్టాలు లేవా, అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్యే కూడా అర్హత లేదు నీకు. అటువంటి వ్యక్తి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఒక కరెంటు స్తంభం చూపించి నేను దీన్ని కడతా అంటాడు. సాయిబిసాడ్ గారికి మీసాలు ఎక్కువ ఉన్నాయి, దౌర్జన్యం చేస్తా అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నాకు మీసాలు లేవని చెప్పి పక్కన మల్లప్పని చూసి మల్లప్ప మీసాలు చెప్తాడు. అంటే ఈ సాంకేతం ఎందుకు? నేను ఓడిపోతాను, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను, లోకల్గా మీరుంటారు, మల్లప్ప అయితేనేమి, సాయిబిసాడ్ అయితేనేమి, మీరు టీడీపీ నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్లో మీరు కొట్టుకోండి, నేనేమి ఓడిపోయినా వెళ్ళిపోతాను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి